ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపిన రైతులు. బొచ్చిరెడ్డిపాలెం మండలంలోని పెనుపల్లి గ్రామం వద్ద ఉన్న శ్రీ రాజరాజేశ్వరి రైస్ మిల్లు యజమాని స్థానిక రైతులకు చెల్లించాల్సిన డబ్బులు గత 7 సంవత్సరాల నుంచి ఇవ్వకుండా మొండికేశారు. ఈ నేపథ్యంలో పెనుపల్లి రైతులు రైస్ మిల్లు వద్ద ధర్నాలు సైతం చేశారు. దేశాల్లో రైతులు కోడూరు కమలాకర్ రెడ్డి ద్వారా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి చెప్పడంతో ఎమ్మెల్యే జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్ల ద్వారా మిల్లు యజమానిపై ఒత్తిడి తెచ్చి రైతుల బకాయిలను చెల్లించే విధంగా ఏర్పాటు చేశారు. అందులో భాగంగా గురువారం నాడు రైతుల ఖాతాల్లో వారికి రావాల్సిన సుమారు 80 లక్షల పైగా నగదును జమ చేశారు. దీంతో రైతులు స్థానికంగా ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుంటూ తమకు న్యాయం జరిగేలా చూసిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన పెట్టాలి ఏమంటారు వాళ్ళు అక్కడ సహకరించేది గొప్పలు అసలు సార్ నిలబడండి. సురేంద్ర చివరి వరకు మాతోనే ఉన్నాడు. కిందకు వచ్చాను, బాగా వస్తుంది. బుచ్చిరెడ్డిపాలెం మండలం. నా పేరు వంశీకృష్ణారెడ్డి. మా గ్రామంలో రాజరాజేశ్వరి రైస్ మిల్లు ఓనర్ అయిన కాండ్రా ప్రసన్న కుమార్ రెడ్డి 2017లో ఒడ్లు దోలినందుకు తీసుకున్న బకాయిలు గాను చాలాసార్లు తిరిగి ముగించుకున్నారు. మేము ఎమ్మెల్యే గారికి వెళ్ళి విన్నవించుకున్న తర్వాత మాకు సరైన సహకారం అందించి జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడించి మాకు ఈ విషయం మీద ఒక ఎండ్కి తీసుకొచ్చి పరిష్కారం చేసి మాకు ఈరోజు రైతులందరికీ రావాల్సిన, మా ఊర్లో పెనుపల్లి గ్రామంలో రావాల్సిన రైతులందరికీ వాళ్ళ అకౌంట్స్లో డబ్బులు ఈరోజు డిపాజిట్ అయినాయి. ఎమ్మెల్యే గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. కమలాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే గారికి మాకు ఇంత సహాయం చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈ విషయం మీదే కాకుండా ఊర్లో కొనుగోలు కేంద్రాలు పెట్టి రైతులు ఒక్క గింజ కూడా మిగల్చకుండా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఈ ధాన్యం కొనుగోలు విషయంలో కానీ ఆ డబ్బులు మళ్ళీ రైతులకు చేరడం విషయంలో కానీ 24 గంటల్లో ఆ డబ్బులు రైతులకు చేరడం విషయంలో కానీ అసెంబ్లీలో దీని గురించి ప్రస్తావించి ఈ విషయాన్ని సరైన అవగాహన కల్పించి అందరికీ అవగాహన కల్పించి దీనికి కరెక్ట్ క్రంచ్ టైంలో అందరికీ న్యాయం జరిగేలాగా చూడడం చాలా చాలా మంచి విషయం. చాలా చిన్న విషయం కాదు. ఎమ్మెల్యే గారికి చాలా థ్యాంక్స్ అండి ఈ విషయం మీద. రాజరాజేశ్వరి రైస్ మిల్లు వారు డబ్బులు ఇవ్వాల్సి ఉంది, ఇవ్వలేదు. తిరిగి ఇదిగో రేపు మాకు అంటున్నారు. మేము పోయి ఎమ్మెల్యే గారికి చెప్పుకున్నాము. మా ఎమ్మెల్యే గారికి ఆయన మాకు తగిన న్యాయం చేసింది ప్రశాంత్ రెడ్డి గారు. ఎప్పటి నుంచి ఇవ్వాలి మీకు? 2017 ఎంత ఇవ్వాలి? 25 లక్షలు వడ్లుతోనే డబ్బులు మాకు. వాళ్ళు చెప్తారు పంట మహేందర్ రెడ్డికి, పంట సుధాకర్ రెడ్డికి. ఎంతమంది రైతులు ఉన్నారు, ఎన్ని చేశారు? ఇంకా చాలా మంది ఉన్నారు. మేము పోయి ఎమ్మెల్యే గారిని కలుసుకొని మాకు న్యాయం చేయమంటే మాకు న్యాయం చేసి ఎంతమంది చాలా మందికి చెప్పాము. ఎమ్మెల్యే కూడా చెప్పాము, అధికారులకు చెప్పాము, ఎవరు న్యాయం చేయలే. మా ఎమ్మెల్యే న్యాయం చేసింది. మేము వెళితే పోలీసు వ్యవస్థ ద్వారా మమ్మల్ని బెదిరించి మమ్మల్ని అక్కడి నుంచి తరివేసి మాకు న్యాయం ఏ ఎమ్మెల్యేగా చేయలేదు, ఏ నాయకుడు కూడా చేయలేదు. ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మేము నిర్ణయించుకున్నాము. ఆ మహాతల్లి మాకు స్పందించి బాగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా తెలియపరిచి అతను కూడా చెప్పింది. జేసీ ద్వారా కూడా మాకు పరిచయం చేసి మాట్లాడి చేసింది. వాళ్ళకి డబ్బులు ఇస్తేనే మీరు బిల్లు ఆడుచుకొని చెప్పి గట్టిగా సజెషన్స్ జరిగింది ఆ మహాతల్లి. దానివల్ల ఈరోజు మాకు డబ్బులు ఈరోజు మాకు అకౌంట్లో వేశారు. ఆ మహాతల్లికి ధన్యవాదాలు. దాన్ని సహకరించిన కోడూరు కమలాకర్ రెడ్డి గారికి, మా గ్రామ ప్రజలు ఉప్పల మహేంద్ర గారికి, మా గ్రామ ప్రజలకి, రైతులకి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మాకు చాలా సహకరించారు. ఎవరు ఒడ్లు రానియకుండా వాళ్ళ పరిష్కారం కాందే మేము ఒడ్లు దోలమని చెప్పి గట్టిగా గ్రామ ప్రజలు కూడా సహకరించారు. కాబట్టి మేము ఈరోజు సంతోషంగా ఉన్నాము. ఎమ్మెల్యే గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాము. వర్ధిల్లాలి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం. బుచ్చిరెడ్డిపాలెం మండలం. నా పేరు వంశీకృష్ణారెడ్డి. మా గ్రామంలో రాజరాజేశ్వరి రైస్ మిల్లు ఓనర్ అయిన కాండ్రా ప్రసన్న కుమార్ రెడ్డి
2017లో ఒడ్లు దోలినందుకు తీసుకున్న బకాయిలు గాను చాలాసార్లు తిరిగి మోగించుకున్నారు. మేము ఎమ్మెల్యే గారికి వెళ్ళి విన్నవించుకున్న తర్వాత మాకు సరైన సహకారం అందించి జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడించి మాకు ఈ విషయం మీద ఒక ఎండ్కి తీసుకొచ్చి పరిష్కారం చేసి మాకు ఈరోజు రైతులందరికీ రావాల్సిన, మా ఊర్లో పెనుబల్లి గ్రామంలో రావాల్సిన రైతులందరికీ వాళ్ళ అకౌంట్స్లో డబ్బులు ఈరోజు డిపాజిట్ అయినాయి. ఎమ్మెల్యే గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. కమలాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే గారికి మాకు ఇంత సహాయం చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈ విషయం మీదే కాకుండా ఊర్లో కొనుగోలు కేంద్రాలు పెట్టి రైతులు ఒక్క గింజ కూడా మిగల్చకుండా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఈ ధాన్యం కొనుగోలు విషయంలో కానీ, ఆ డబ్బులు మళ్ళీ రైతులకు చేరడం విషయంలో కానీ, 24 గంటల్లో ఆ డబ్బులు రైతులకు చేరడం విషయంలో కానీ అసెంబ్లీలో దీని గురించి ప్రస్తావించి ఈ విషయాన్ని సరైన అవగాహన కల్పించి అందరికీ అవగాహన కల్పించి దీనికి కరెక్ట్గా అంటే కరెక్ట్ క్రంచ్ టైంలో అందరికీ న్యాయం జరిగేలాగా చూడడం చాలా చాలా మంచి విషయం. చాలా చిన్న విషయం కాదు. ఎమ్మెల్యే గారికి చాలా థ్యాంక్స్ అండి ఈ విషయం మీద.